అందరికి దసరా శుభాకాంక్షలు. ఇది దీపావళి కదా. మొన్న దసరా ఏమిటి మిస్ అయ్యాను కదా, అందుకని లేట్ గా చెప్తున్నా. అందరికి క్యాష్ శుభాకాంక్షలు. అదేంట్రా మళ్ళీ పిలిస్తే బాగుండు, పేమెంట్ బాగా ఇస్తుంది. ఏమండి దీపావళి టపాసుల గురించి మీకు అంతా తెలుసా? అంతా తెలుసు, అందుకే అన్ని టపాసులు వేసుకుని వచ్చా చూడు. ఏది చెప్పండి. వీడు చిచ్చుబుడ్లు అంటాడు. ఈవెంట్ స్టార్టింగ్ లో ఇలా లేస్తాడు, కాసేపటికి సల్లారి పడతాడు. మరి ఆ శ్రీముఖి శ్రీముఖి భూచక్రం ఏంటి మొత్తం తిరిగేస్తుందా? మొత్తం ఆశోకి ఈశోకి తిరిగేస్తానే ఉందిగా. మరి శేఖర్ గారు, శేఖర్ మాస్టర్, సుధీర్ వీళ్ళంతా మిషన్ గన్నులు. మనం పేలుతాం, వాళ్ళు పేలుస్తారు. మన 10 నిమిషాలే, వాళ్ళు పదే పదే పేలుతుంటారు. నాన్న ఈ ఈవెంట్ లో అవన్నీ నా వల్ల కావట్లేదు నాన్న, నాకు తొందరగా పెళ్లి చేసేయండి. అరే నరేష్, నువ్వు వచ్చి మీ నాన్న పోలికేరా నువ్వు. ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి రావడం ఏంటండి? ఓ మీ పోలికే అచ్చు. ఇది లేదా? లే. సరే ఫ్లైట్ కి టైం అయింది, రండి. అవునే, ఎయిర్పోర్ట్ కు పెద్ద పెద్ద సెలబ్రిటీలు వస్తుంటారు. హాయ్ హాయ్. శ్రీముఖి గారు, రోజా గారు, శేఖర్ మాస్టర్ గారు, ముగ్గురు సెలబ్రిటీలు. రోజా గారితో, శ్రీముఖి గారితో, శేఖర్ గారితో నేను బాగా హక్ చేసుకుంటానండి. వాళ్ళిద్దరిని ఈయన చేసుకుంటే నేను భజన చేసుకోవాలి. అలాగే అంటూ నేను ఆయన పక్కకి వెళ్ళి సెల్ఫీ దిగుతాను. ఏ పక్కకి వెళ్ళగానే ఆశీర్వదించడానికి ఆయన శివశంకర్ మాస్టర్ కాదు, శేఖర్ మాస్టర్. తేడా ఏముంది? ఆయన జోకేస్తాడు, ఈయన గోకేస్తాడు. అమ్మో. శ్రీముఖి గారు, మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు ప్రెజెంట్? యాక్చువల్లీ నేను దుబాయ్ కి వెళ్తుంది. అక్కడ నాకు 5 సినిమాలకి హీరోయిన్ గా ఆఫర్ వచ్చింది. ఆగరా, ఏంటండి ఏంటండి ఏదో అన్నారు? నేను దుబాయ్ లో 5 సినిమాలకి హీరోయిన్ గా యాక్ట్ చేయడానికి వెళ్తున్నాను. కాదు కాదు, ఏదో అన్నారు, ఏంటండి అది? యాక్చువల్లీ నేను దుబాయ్ కి ఒక ఈవెంట్ కోసం వెళ్తున్నాను. అది చెప్పు. ఏంటండి ఏదో ముసుకప్పేస్తున్నారు, వైరస్ గురించా? అంటే నేను అందంగా ఉంటాను కదా, మరి నా అందరిని అందరూ చూస్తారని. కాదు ఏంటండి, ఏంటి ఏంటి అంటున్నారండి? అందం అండి, ఏముంది? అది చెప్పు ముందు, అది చెప్పు ముందు. రండి రా, ఫ్లైట్ లోకి వెళ్దాం. ఫ్లైట్ లో మీకు భయం వేసింది అనుకోండి, నన్ను గట్టిగా హగ్ చేసుకోవచ్చు. ఇంకా భయం అనిపించింది అనుకోండి, ముద్దు పెట్టుకోవచ్చు. ఇంకా నా వల్ల కావట్లేదు అనుకోండి, నన్ను గట్టిగా హగ్ చేసుకొని ఈవెంట్ లక్కీ డ్రాలో కూడా నా ఆఫర్ లేవు కదే. మీరు నా మీద చాలా సెటైర్లు వేస్తున్నారు. మా ఆయన చూసాడు అనుకోండి, ఊరుకోడు, జాగ్రత్త. ఎవరైనా అదిగో. ఓ డైరెక్ట్ రన్నింగ్ లో వచ్చేసాడా? డైరెక్ట్ రన్నింగ్ లో వచ్చేసాడా? తనకంటూ ఓ భర్త ఉంటాడు, ఆ భర్తకు కోపం వస్తే మామూలుగా ఉండదు. మీ వల్ల చాలా మంది భర్తలకు కోపం వచ్చింది. మీరు అసలు ఈ భూమి మీదే ఉన్నారు. తనని చాలా దగ్గర ఏరి కోరి మరీ చేసుకున్నాను. అందరినీ ఏరియాకి ఇది మిగిలితే చేసుకున్నావు, అది చెప్పొచ్చు. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ ఈ ఏసీ కొంచెం ఆఫ్ చేస్తారా? ఎందుకంటే ఏసీతో నా ఫేస్ మీద బొక్కలు పడుతున్నాయి. అరే ఆగరా, ఏంటమ్మా ఏమన్నావమ్మా? ఏం లేదండి, ఆ ఏసీ ఎయిర్ వల్ల నా స్కిన్ మీద బొక్కలు పడుతున్నాయి. ఏంటమ్మా అంటే ఆల్రెడీ బొక్కలు ఉన్నాయి, ఇంకా పెద్దగా అది అవుతాయి. చెప్పు ముందు. నేను యాక్చువల్లీ ఈ మధ్య డైట్ చేస్తున్నాను, సన్నపడ్డాను కదా. ఏమ్మా? రోజు గారు, నేను ఈ మధ్య ఎక్కువ తింటున్నాను, లావ్ అయ్యాను కదా. అది చెప్పు, అదే చెప్పు, చెప్పు, అదే చెప్పు. వైజాగ్ 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 కాదురా, హైజాగ్. వైజాగ్ అంటే వాడు ఉన్నాడు, వాడు ఎందుకు అంటాడు ఆ మాట? అదైనా ఆలోచించాలి కదా నువ్వు. ఇలా సడన్ గా వస్తానని ఎక్స్పెక్ట్ చేయలేదు కదా మీరు. అక్కడ మీకు కూడా సడన్ గా వచ్చారు కదా, మేము చెప్పు. మీరు ఎవ్వరు ఎక్కడి నుంచి బయటికి తప్పించుకోలేరు. ఇలా వెళ్ళిపోదాం అనుకుంటారు కానీ తప్పించుకోలేరు. ఇలా వెళ్దాం అనుకుంటారు కానీ తప్పించుకోలేరు. ఆ రోజు ఇలాగే వెళ్ళారు కానీ తప్పించుకోలేరు. మీరు అందరూ భయపడకండి, నేను చాలా మెల్లిగా వాడిని బెదిరిస్తే వాడు సైలెంట్ అయిపోతారు. ఏంటి మెల్లిగా చెప్తే వాళ్ళు సైలెంట్ అయిపోతారు. ఏంటి? నేను
మెల్లిగా చెప్పలేను, గట్టిగానే చెప్పగలుగుతాను. ఏమండి వీళ్ళు మనల్ని కాల్ చేస్తారా? లేదు, మొక్కజొన్న పొత్తిచ్చి కాల్చిస్తారు. కూర్చోవే. ఏంటి అందరూ చచ్చిపోయారు? నేను ఎంత చేశానరా? నువ్వు చాలా చేసేవారు, అందుకే పోయారు అందరూ. హే, మీ అందరికి ఒక విషయం తెలుసా? నేను చచ్చిపోలేదు, చాలా బాగా నటించాను కదా. ఏమ్మా ఏమన్నావు? చచ్చిన వాళ్ళని కూడా లేపే ఏమన్నావు? అంటే నేను చాలా బాగా చచ్చిపోయిన నటించాను కదా. అమ్మా ఏంటి ఏమన్నావు? లేదు, నేను చచ్చిపోతున్నాను. బాయ్. చెప్పు ఎవరది నేనే చెప్పు. హైపరాది అండ్ టీం చేసిన ఈ స్కిట్ మా రోజా గారికి ఎలా అనిపించింది? చాలా బాగుంది, చాలా ఎంజాయ్ చేశాను. శేఖర్ మాస్టర్ సూపర్. అది ఏ మాటగా మాట చెప్పుకోవాలి, ఈవెంట్ కి నేను యాంకరింగ్ బాగా చేశాను కదా. రష్మి, వాళ్ళిద్దరి మధ్యలో ఎంత పుట్టుకున్నావో తెలుసా నువ్వు? ఏంటో ఈ రోజు పందెం బాగుంది, నువ్వు చెప్పేది బాగుంది, చాలా బాగుంది. సూపర్ రాఘవ. నెక్స్ట్ మీరు ఎవరిని చెప్పండి. 2 ఇస్తే 20 ఇస్తాడు రాఘవ. ఇవ్వడానికి నాకు అభ్యంతరం లేదు. సూపర్ రాఘవ, భలే ఉంది రాఘవ. అయిపోయింది, బతికి అయిపోయింది. ఇంత చెక్కేస్తారులే ఈ రోజంతా. ఆ పసి హృదయాలు తట్టుకోలేవు సార్. అదిరిపోయింది, కానీ ఇచ్చే బాగుంది, బాగుంది, కరెక్ట్ గా ఉంది. రెండు వాక్యాలు 20. వాళ్ళ మొహల్లో ఆనందాలు చూడండి మేడం మీరు. అరే ఇంకా చెప్పలేదండి. 2వ వాక్యం. ఇప్పుడు 2 వాక్యాలు చెప్తాను. నేను చేసుకున్నందుకు నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. కొట్టుకో ఈ నీ చెప్పులు. వారంలో 5 రోజులు కొట్టుకోకండి, తిట్టుకోకండి. ఒక 2 రోజులు మాత్రమే కొట్టుకోండి, తిట్టుకోండి. నేను శనివారం కొడతాను నిన్ను. నాది శుక్రవారం. 12 o'clock midnight. అది డమ్మీ స్టిక్ కాదురా, ప్లాస్టిక్ రాడ్డు. చెప్పలేదా దానికి? 12 అయింది. 5 నిమిషాలు ఉంది కదా, రెడీ చేస్తున్నావు. The next day. ఏమే బయటికి రా. హలో, ఏమండి? శనివారం కదా, సరదాగా అమ్మాని ఇంటికి వచ్చానండి. సాయి పల్లవ్ అంటే నాకు చాలా ఇష్టం. ఎంత అందంగా ఉంటది. ఆవిడ మిమిక్రీ ఆర్టిస్ట్ మేడం. సాయి పల్లవికి వాళ్ళకి వీళ్ళకి డబ్బింగ్ చెప్తా ఉంటుంది. ఒరే నువ్వు నిరూపించుకో చెప్తా. బలిసిందారా బొక్కలు ఇరగొడతా నకరాలా. ఏ నీకు హార్ట్ లేదబ్బా, గయ గయ అంటావు, యాటిట్యూడ్ ఇస్తావు. వద్దబ్బా వదిలేసి. ఏ సూర్య ఏంటి ఇక్కడ? అయినా మా ప్రొఫెసర్ చూస్తే నా పని అంతే. చూడు ఎలాగో గుడ్లు గుబ్బలా చూస్తున్నారు. బయట వర్షం పడుతుంది, జాగ్రత్త. అయ్యో, నాకు జలుబు వచ్చేస్తుందా? కాదమ్మా, జ్వరం వస్తుందనా? మేకప్ పోద్దామని. సీరీస్ గర్ల్ నంబర్ 1 మేకప్ గర్ల్. సూపర్ సార్. ఇది సపోర్ట్. సపోర్ట్ కాదు, కొత్తగా ఏదో పని చేయండి అని అంటున్నాడు. సరే గాని అయ్యగారు, శివాజీ గారు చూస్తారు. ఏ కామెడీ అయి చూస్తాడా? ఇలాంటి చూడ్డా? మళ్ళీ చూడండి. గిచ్చుతా, రక్కుతా, కొరుకుతా. ఏంటి ఈ పంపేమో ఇంత స్పీడ్ గా వస్తుంది, ఆ పంపేమో అంత స్లో వస్తుంది. పద రిపేర్ చేద్దాం. తాతయ్య నేను మోటార్లు బాగా రిపేర్ చేస్తా. పాత మోటార్లు వేరే ఉంటాయి. ఎంతవరకు చదువుకుంది? చదువుదే ఉందిలేండి. సంగీతం అయ్యా నేర్పించారా? ఇప్పుడు ఇక్కడ ఈ ఇంట్లోకి ఏమన్నా పి సుశీల గారు వచ్చారా? రాలేదు. కాదు, ఒక మంచి స్వీట్ వాయిస్ వినబడిందండి. నా కాబోయే పిల్లం అదే ఓ. పడింది. ఇప్పుడు మనం ఆడిషన్స్కి వెళ్ళిపోతాం అమ్మా.
మూర్తి గారు ఏంటి ఆలోచిస్తున్నారు? ఒక మేల్ సింగర్ కూడా ఉంటే బాగుంటదండి. మందారా మందారా మందేద్దాం తెల్లారా పొద్దున్నే జాగారా. ఓ నీ బాప్రదే. నేనేంటి కలకత్తాకి 3 కిరీటాలు ఇచ్చా, ముంబైకి 2 తెచ్చా, పూణేకి 4 తెచ్చా, కేరళకి 5 తెచ్చా. సార్ ఇన్ని తెచ్చిన వాళ్ళు మనకి ఎందుకు సార్ 10 ఎత్తలేరు మన స్కిట్కి? ఇది పాయింట్. సాయంత్రం ఖుష్బు గారు వాళ్ళ అమ్మాయిది బర్త్డే, మనల్ని ఇన్వైట్ చేశారు. పెద్ద పెద్ద పిల్లలు కూడా వస్తారు. ఆడుకున్నారండి అని పక్క తీసుకుపో, మెల్లో చైన్లు తీసుకొని వచ్చేయాలి. పొరపాట్లు దొరికితే ఏమంటావు? అది భలే ఉందమ్మా. మొన్నే మా ఆయన కొనిచ్చాడండి 20,000. సరే అండి, నీ లోపల ఇంకా బట్టలు ఉన్నాయి, వెనక ఆరేసి వస్తా. నా చీరేదండి. నీ చెప్పడం మర్చిపోయా, మన కాలనీలో ఫుల్ గాలి దుమారాలు వస్తాయి. మొన్న ఇలాగే మా ఆయన లుంగి ఎగురుకుంటూ పోయి శివాజీ గారి ఇంట్లో పడింది. ఇచ్చేసే ఉంటారు. ఆయన ఎందుకు ఎత్తాడమ్మా, గాలాడిద్దని ఆరే కట్టుకుని తిరుగుతున్నాడు 5 రోజులు బట్టి. నాకు కొత్త నైటీ అమ్మ తారేసిన గాలి వచ్చి ఎగిరిపోయి ఆ రష్మి వాళ్ళ ఇంట్లో పడింది. అయ్యో రష్మికి ఇచ్చేసే ఉంటది అది ఇంకా ఇలా ఎడదా కట్ చేసుకుని కట్ అని చెప్పి హాయ్ హలో నమస్తే అని వెల్కమ్ చెప్పింది. జబర్దస్త్ కథనా కామెడీ షో ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీలో.